రేవంత్ వాదన తెలంగాణపై ఎవరి ప్రేమ ఎంత బీఆర్ఎస్ వాదన. రేవంత్ వాదన ఏమున్నది, బీఆర్ఎస్ వాదన ఏమున్నది చూడండి. గోదావరి జలాల్లో గోదావరిలో 968 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు వాడుకునేందుకు తెలంగాణకు అనుమతులు ఇచ్చి ఏపీ లేదా ఎవరైనా ఎన్ని నీళ్లు వాడుకోవచ్చు, ఎన్ని నీళ్ళు అయినా వాడుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోలవరం బనకచర్లకు కేంద్రం నిధులిచ్చిన ఇచ్చంపల్లి నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను పెన్నా బేసిన్కు తీసుకెళ్లే విషయంలో చర్చలు జరిపేందుకు మేము సుముఖంగా ఉన్నాం. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు వద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. గోదావరి జిల్లాలో ఇప్పటికే కేటాయించిన 968 టీఎంసీల వాడకానికి ఏ బాబు దయా దాక్షిణాలు అక్కర్లేదు. ఇక సముద్రంలో పోతున్న 3000 టీఎంసీల నీటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాల్సిందే. అలాగే కృష్ణాలో 750 టీఎంసీల వాటా ఇచ్చి తీరాలని మా ప్రభుత్వం ఇప్పటికే బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. దీనికి కట్టుబడి ఉండాల్సిందే. గోదావరిలో మిగులు జలాలపైన శాస్త్రీయ అధ్యయనం జరగాలి. దాని తర్వాతనే అనుసంధానము సంగతి. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తరలించేందుకు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఇక్కడ బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇక్కడనేమో మాకు 968 టీఎంసీలు చాలు, 500 టీఎంసీలు చాలు అని చెప్పేసి ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడనేమో బీఆర్ఎస్ ఏమో మాకు ఆల్రెడీ 968 టీఎంసీలకు మాకు హక్కులు ఉన్నాయి, మీరు కొత్తగా ఇచ్చేటిది ఏమున్నది, మాకు అవి కాకుండా వరద జలాలు ఏవైతే పోతా ఉన్నాయో 3000 టీఎంసీలు, అందులో మాకు 1950 టీఎంసీల నీళ్ళు మాకు కావాలి, ఆ వాటా మాకు ఇవ్వాలి, మాకు హక్కులు కల్పించాలి. అలాగనే కృష్ణా జలాల్లో కూడా 750 టీఎంసీల హక్కు కల్పించిన తర్వాత మిగతాయి మీరు వాడుకోండి అని చెప్పేసి చెప్తాను. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు తరలించేందుకు అంగీకరించే ప్రసక్తి లేదు. ఎవ్వడు ఒప్పుకోడు. తెలంగాణ సోయినటువంటి ఎవ్వడు కూడా ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఒప్పుకోడు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కడితే తెలంగాణలో అక్కడ ఆ భూభాగం చాలా మునుగుతుంది, మేడిగడ్డకు ప్రమాదం ఉంటుంది. ఇచ్చంపల్లి కోసమే మేడిగడ్డ రిపేర్ చేస్తలేడు, బనకచర్ల కోసమే మేడిగడ్డను రిపేర్ చేస్తలేడు రేవంత్ రెడ్డి. ఇది కుట్ర. ఇది కాళేశ్వరాన్ని ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కింద చూపించాలని, మేడిగడ్డను రిపేర్ చేస్తే నీళ్ళు ఎత్తిపోయాల్సి వస్తుందని ఈ దొంగలందరూ కలిసి రిపేర్ చేయకూడదు అని అట్లా పడావు పెడతా ఉన్నారు. ఇంకా చూడండి, కావేరీ కోసం బనకచర్ల డ్రామా. ఎన్డీఎస్ఏ నివేదిక ముందే మేడిగడ్డపై కుట్రలు. 6 నెలల కిందే అవసరం లేదన్న ఎన్డబ్ల్యూడిఏ ఇచ్చంపల్లి దగ్గర బరాజ్ కోసము ఢిల్లీలో మంతనాలు. మేడిగడ్డ రిపేర్ పైన ముందుకు పోవద్దని నిర్ణయం. బీఆర్ఎస్ పోరు, నమస్తే కథనాలతో వెనకడుగు. బాబును రంగంలోకి దింపి కావేరీ లింకుకు ప్రాణం. తెలంగాణకు అన్యాయంపై మళ్ళీ బీఆర్ఎస్ యుద్ధం. ప్రజల దృష్టి మరల్చేందుకు తెరపైకి అఖిలపక్షం. ప్రతిపక్ష ఎంపీలు లేకుండానే ఢిల్లీకి సీఎం ఉత్తము. బనకచర్లపై చర్చిద్దామంటూ మోకరిల్లిన ప్రభుత్వం. ఎంత డ్రామా చూడండి ఇదంతా. గారడి వేస్తుండ్రు, ఆ పాట ఉంటుంది చూసినావా, గారడి వేస్తుండ్రు, గడిబిడి వేస్తుండ్రు, తొండికి దిగుతుండ్రు, మొండికి పోతుండ్రు, బేమాను నాయకులు, బేతాళా మాంత్రికులు అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. తెలంగాణను ఆగం చేసేందుకు మనోళ్లతో మనకంటలోనే పొడిపించేలా జాతీయ పార్టీలు ఆడే రాజకీయ క్రీడలు ఎలా ఉంటాయనేది నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ దశాబ్దంన్నర అంటే 10-10.5 సంవత్సరాల కిందటనే పాట రూపంలో చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతున్నదని చెప్పేసి కూడా ఇక్కడ వార్త రాయడం జరిగింది. అంటే కావేరీ జలాల కోసమే ఈ బనకచర్ల డ్రామా జరుగుతూ ఉన్నది, ఇదంతా కూడా నడుస్తూ ఉన్నదని చెప్పేసి కూడా ఉన్నది. నేను కూడా దీని మీద మన వి ప్రకాష్ సార్ గారి ఇంటర్వ్యూ కానీ లేకపోతే మిగతా నీళ్ళ సోయి మీద ఉన్నటువంటి వాళ్ళని మళ్ళొకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఇవాళ రేపట్ల. సో ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలంగాణ సమాజానికి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంత దుర్మార్గం, ఎంత అన్యాయం. ఈ తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నిధులు నియామకాలు కొంత తెలంగాణ సోయి వచ్చింది, జర ఆడనో ఇన్నో తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి, తెలంగాణ నిధులను తెలంగాణనే వాడుకుంటా ఉంది. కానీ నీళ్ల విషయంలో మాత్రం మనకు అన్యాయం జరుగుతూ ఉంది. మనకు న్యాయం జరగకుండా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇగో చెప్తున్నా కదా, నేను మొన్ననే చెప్పిన నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డికి ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినటువంటి వాళ్ళు ఇవాళ ఎవరు కూడా ఆ సోయిలో లేరు. నీళ్ళ సోయినటువంటి వాళ్ళు అధికారంలో లేరు. మనకు అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఒక తోలుబొమ్మని చూసుకొని ఆట ఆడిస్తూ ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి తోలుబొమ్మనే.
అది తెలియదు, ఉద్యమం తెలియదు, ఉద్యమ నేపథ్యం తెలియదు, తెలంగాణ తెలియదు, తెలంగాణ నీళ్లు తెలియదు, ఈ భౌగోళిక స్వరూపం తెలియదు. అసలు ఇంత మాట్లాడుతున్నటువంటి ఈ బనకచర్ల కూడా లిఫ్టే, ఇది గ్రావిటీ ఏం కాదు, చాలా లిఫ్ట్లు పెడుతున్నారు దాని మీద. మరి అలా కరెంటు బిల్లులు వాళ్ళకు కాలదా?